నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఓరుగల్లు పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చేది కాకతీయుల చరిత్ర, వారి శిల్పకళా సంపద, గుళ్ళు, గోపురాలు. అలాంటి కాకతీయుల చరిత్రకు ముందే ఓరుగల్లులో కాకతీయ శిల్పకళను పోలిన ఆలయం ఒకటి ఉందని, దానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని, దేశంలోనే అలాంటి ఆలయం మరొకటి ఎక్కడా లేదని ఎంతమందికి తెలుసు? దేశంలో మరెక్కడా లేని ఓరుగల్లు దేవునిగుట్ట నరసింహస్వామి ఆలయం ప్రత్యేకతపై ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. చారిత్రక కట్టడాలకు నిలయం ఓరుగల్లు. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే నూతనంగా వచ్చిన ములుగు జిల్లా కేంద్రానికి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న కొత్తూరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఒక దేవునిగుట్ట దేవాలయం ఉంది. ఈ దేవునిగుట్ట మీద అంటే కాకతీయుల కంటే ముందు సుమారు 1000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇటువంటి దేవాలయము భారతదేశంలో ఎక్కడ లేదని ఒక చరిత్ర. అసలు ఏంటి ఇటువంటి టెంపుల్ ఈ తెలంగాణ రాష్ట్రం, అది మనం వరంగల్ జిల్లాలో ఉండడం చాలా గొప్పది అనుకోవచ్చు. అసలు ఆ చరిత్ర అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, సుమారు ఇక్కడ నుంచి 500 మీటర్లు లోపలికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం ఉంది. ఆ దేవాలయం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ఓరుగల్లు జిల్లా, కాకతీయుల ఖిల్లా. ఈ జిల్లాలో ఎటువైపు వెళ్లినా కాకతీయుల చరిత్రకు దర్పణం పట్టే నిర్మాణాలు కనిపిస్తాయి. అది 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, ఖిల్లా వరంగల్ కావచ్చు, పాకాల చెరువు కావచ్చు, మరొకటి కావచ్చు. ఓరుగల్లు అంటేనే కాకతీయులు, కాకతీయులు అంటేనే ఓరుగల్లు అన్నట్లు ఈ రెండు పేర్లు ఒకదానితో మరొకటి విడదీయరాని బంధం ఏర్పరచుకున్నాయి. అంతటి బంధం ఏర్పరుచుకున్న ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయులకు మరో 1000 ఏళ్ల ముందే కాకతీయ శిల్పకళను పోలిన గుడి ఇప్పటి ములుగు జిల్లా కొత్తూరు గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి 1 కిలోమీటరు దూరంలో దట్టమైన అడవిలో ఓ గుట్టపైన బయట ప్రపంచానికి కనిపించని విధంగా ఉంది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. విచిత్రమేమిటంటే ఇక్కడో ఆలయం ఉన్న విషయం ఇటీవలే వెలుగులోకొచ్చింది. 2000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన దేవునిగుట్ల ఆలయం గురించి బయటి ప్రపంచానికి మొదటిసారిగా 2018లోనే తెలిసింది. దేవునిగుట్ట ఆలయాన్ని పోలిన ఆలయం మరొకటి లేదని చరిత్ర చెబుతోంది. అయితే ఈ ఆలయం కాంబోడియాలోని అంగోర్ వాట్ ఆలయాన్ని పోలి ఉంటుంది. చూడండి, ఆలయానికి ఉపయోగించిన రాళ్లు ఏ విధంగా చెక్కబడ్డాయో. నిర్మాణానికి వినియోగించిన ప్రతి రాయి కూడా శిల్పంగా చెక్కబడిందే. అయితే ఏకశిలా నగర చరిత్రలో కొత్త చరిత్రకు తెరతీస్తూ ఇక్కడి నిర్మాణం ఉంది. శిల్పాలు ఏకశిలతో కాకుండా అనేక రాళ్లపై చెక్కిన శిల్పాల కలయికగా కనిపిస్తాయి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. గుడి చుట్టూ గోడ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లపై శిల్పాలు. ఇంతటి ప్రాచుర్యం కలిగిన దేవునిగుట్ట ఆలయానికి చేరుకోవాలంటే కొత్తూరు గ్రామం నుంచి వెళ్ళాలి. ఇది కొత్తూరు గ్రామం. సరిగ్గా ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది దేవునిగుట్ట. అదిగో చూడండి, దట్టమైన చెట్లతో ఎత్తుగా కనిపిస్తున్న ఈ ప్రాంతమే దేవునిగుట్ట. ఆ గుట్టపైనే నరసింహస్వామి దేవాలయం 2000 ఏళ్ల క్రితం నిర్మాణమయ్యింది. మనం ఇప్పుడు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఊరికి 1 కిలోమీటర్ దూరంలో గుట్టపై ఉన్న ఈ ఆలయానికి సరైన మార్గం లేదు. కొంత దూరం మట్టిదారిలో ద్విచక్ర వాహనాలు వెళతాయి. ఆ మార్గంలోనే ఫోర్ సైట్స్ టీవీ కూడా వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్లేందుకు స్థానికుల సహకారం కూడా ఫోర్ సైట్స్ టీవీ తీసుకుంది. కొంతమంది స్థానికులను వెంటబెట్టుకుని దేవునిగుట్టపైకి బయలుదేరింది ఫోర్ సైట్స్ టీవీ బృందం. మనం
మనం దేవుని గుట్ట చేరుకున్నాము. సుమారు కిలోమీటర్ మేర గుట్ట ఇది. ఈ గుట్ట ఎక్కుకుంటూ వచ్చేసి మనం దేవుని గుట్ట దగ్గర వచ్చాము. మనం చూసుకోవచ్చు ఇదే దేవుని గుట్ట. ములుగు జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ దూరంలో ఉన్న కొత్తూరు గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుట్ట మీద ఈ దేవస్థానం ఉంది. ఈ దేవస్థానం వచ్చి చూస్తుంటే మాత్రం భారతదేశంలోనూ ఇటువంటి దేవస్థానం ఎక్కడా లేదు. కాకతీయుల కాలం కంటే ముందే ఈ దేవస్థానం నిర్మించినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఏదేమైనా మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ కట్టడం చూస్తే మాత్రం కంటికి చాలా కనువిందుగా ఉంది. ఇక్కడ ఈ రాళ్లతోటి ఒక కట్టడం అంటే ఈ గుడి గోపురాన్ని ఏర్పాటు చేశారు. ఆ రౌతులతోటి చేసుకుంటే మాత్రం బయట పక్క ఎటువంటి శిల్పకళ సంపద వస్తుందో అటువంటి శిల్పకళ సంపద లోపటి పక్క కూడా ఉండడం ఇది చాలా గొప్పతనం కావచ్చు. ఏదేమైనా మాత్రం తెలంగాణ రాష్ట్రం ఇది వరంగల్ జిల్లాలో ఇటువంటి శిల్పకళ సంపద ఎక్కడ కనిపించకపోవడం చాలా గొప్పతనం విషయం కావచ్చు. కానీ అధికారయంతంగా మాత్రం ఇటువంటి పురాతన దేవస్థానాలు ఎన్నో ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదే పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఏదేమైనా మాత్రం మనం బయట ప్రపంచం చూపించే ప్రయత్నం చేద్దాం. దేవుని గుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ లక్ష్మీ నరసింహ దేవస్థానం చూస్తుంటే మాత్రం చాలా గొప్పతనంగా ఉంది. ఈ చిత్రకళ సంపద కానీ ఈ బండరాళ్ళపైన ఉన్న ఆ అప్పటి దేవస్థానం అంటే దేవతలకు ఆనవాళ్ళు కానీ ఆ శిల్పకళ సంపద కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంతటి పేరు ప్రకారం వచ్చే దేవస్థానం చూస్తే మాత్రం చాలా గొప్పగా అనుకోవచ్చు. మనం విజువల్గా చూపించే ప్రయత్నం చేద్దాము. ఒకసారి 4 టీవీ ఇంత లోపలికి వచ్చేసి ఈ దేవుని యొక్క రూపాన్ని కానీ ఈ చిత్రకళ సంపదను కానీ బయట ప్రపంచం చూపించే ప్రయత్నం చేద్దాము. మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే మాత్రం చూడండి ఏ విధంగా అంటే ఎన్ని ఈ రాళ్లతోటి ఎన్ని రౌతులతో ఏర్పాటు చేసినా కూడా బయట పక్కన ఏ విధంగా ఒక శిల్పం వచ్చిందో సేమ్ ఇదే వేలో లోపలి పక్క గర్భగుడి లోపలి సైడ్ కూడా ఇదే శిల్పం వచ్చింది. ఈ విధంగా చూస్తే మాత్రం సుమారు ఈ గర్భగుడి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క రౌతు మీద ప్రతి ఒక్క రాయి మీద ఒక చిహ్నం ఉంది, ఒక బొమ్మ ఉంది. అంటే అప్పుడు కట్టిన ఈ కట్టడం చూస్తే మాత్రం చాలా గొప్పగా ఎంత శిల్పకళ సంపద అంటే మామూలుగా మాటలు చెప్పేది కాదు. ద్విచక్ర వాహనాలతో కొంత దూరం మేర మాత్రమే వెళ్ళగలిగాం. ఇక ఆ తర్వాత తప్పనిసరిగా కాలినడకన గుట్టపైకి వెళ్లాల్సిందే. స్థానికులను వెంటబెట్టుకుని 4 టీవీ బృందం దేవుని గుట్టపైకి కాలినడకన బయలుదేరింది. చుట్టూ దట్టమైన చెట్లు, రాళ్లు, రప్పల మధ్యనే నడక సాగించాలి. ఆ లెక్కను చెట్లను, రాళ్లను, రప్పలను దాటుకుంటూ మొత్తం మీద దేవుని గుట్టపైకి చేరుకున్నాం. ఆలయానికి చేరుకునే ముందు కొంత దూరం నుంచే పురాతన ఆలయం మనకు దర్శనమిస్తోంది. చక్కటి శిల్పకళా నిర్మాణంతో ఉన్న ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఉంటోంది. ఏడాదికోసారి ఇక్కడ స్థానికులు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది మా తాతల తండ్రుల నుంచి పురాతన కాలం నుంచి మాకు ఇక్కడ గుడి ఉన్నదని తెలుసు. మా వాళ్ళు అచ్చుడు పోవుడు ముసలోళ్ళ కాంచెల్లి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజు ఇక్కడ జాతర జరుపుకోవడం. మనకు ఎక్కడ వర్షాలు పడ్డా పడకుండా మన ములుగుల వర్షం పడకుండా సుతా మాకు వర్షం పడే అంత నమ్మకం ఇక్కడ మాకు ఉంటుంది. ఇక్కడ మేము వర్ధపశం పోసుకోవడం అనేది జూన్ మాసంలో జరుగుతుంది అన్నట్టు ప్రతి సంవత్సరం. ఇక్కడ మాకు ఇంత నమ్మకమైన దేవుడు ఉన్నాడు, ఇంత మంచి గుట్టల ఇంత మంచి గుడి ఉన్నది. దీన్ని అభివృద్ధి మాత్రం ఎవరు చేయలేదు, ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటి వరకు. మా మంత్రివర్యులు మరి పెద్దలు వాళ్ళు పట్టించుకొని ఈ గుడికి ఏమైనా సహకరించగలరని నేను కోరుకుంటాను. అంటే ప్రతి ఏటా మీరు వర్షాలు పడాలని చెప్పి పూజలు చేస్తారు, చేసిన ప్రసాదాన్ని అయితే మేము ఏం చేసుకుంటామంటే ఇక్కడికి జూన్ మాసంలో వస్తాం. బియ్యం, పాలు, కొబ్బరికాయలు, బెల్లం తీసుకొని వచ్చి ఇక్కడ వరదపశం అనేది పోయడం జరుగుతుంది. జూన్ మాసంలో ఏది బండల మీద వండి వేడి వేడి అన్నం పోతే దాన్ని మేము నాలుకలతోనే చేతులతోని కాకుండా నాలుకతోని నాకడం జరుగుతుంది అన్నట్టు. అది అలా వర్షాలు పడాలని మాకు ఇక్కడ నమ్మకం. మేము అలా చేయడం వల్ల వర్షాలు కంపల్సరీ పడతాయి. మాకు అది ఆ నమ్మకం ఉన్నది. ఇక్కడ అది జరుగుతుంది, వర్షం పడుతుంది. మరి ఇంత పేరు ప్రఖ్యాతులు కానీ టెంపుల్ చూస్తే మాత్రం చాలా కంటికి కనువిందుగా ఉంది. ఎందుకంటే ఈ బండల మీద ఉన్న శిల్పకళ సంపద చాలా చాలా గొప్పగా ఉంది. అంటే ఇటువంటి కట్టడం ఎక్కడ లేదు, అంటే మన భారతదేశంలో లేదు. అటువంటి టెంపుల్ని ఎందుకు మరి పట్టించుకోవట్లేదు ఇక్కడ అధికారులు కానీ ఇటు లోకల్ ఉన్న నాయకులు కానీ? మాకు సాధ్యమైనంత వరకు ఇక మేమే చేసుకుంటాను కానీ అధికారులు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఎంతోమంది రావడం జరుగుతుంది, వచ్చి చూసి పోతారు, కానీ ఎవ్వరు మాత్రం దీన్ని పట్టించుకొని ఏం అభివృద్ధి చేయలేదు. కనీసం దారి సుధా సౌకర్యం లేదు, ఇక్కడ ఒక కరెంటు లేదు, ఏది లేదు. ఈ జాతర జరుపుకునేటప్పుడు సుధా మేము ఏం చేస్తామంటే జనరేటర్ పెట్టుకొని కరెంటు సప్లై దాంతో చేసుకొని ఒక 4 రోజులు ఇక్కడ జాతర జరుపుకుంటాను మా సొంత ఖర్చులతో మేమే. ఇక అంటే ఈ దేవాలయం ఇక్కడ ఉందని తెలిసి వేరే దేశాల నుంచి కూడా ఇటలీ నుంచి కూడా కొంతమంది పర్యాటకులు వచ్చేసి విదేశీయులు వచ్చేసి ఇది చూడడం జరిగింది. ఇటువంటి కట్టడం ఇక్కడ అని చెప్పింది. మరి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత సదరు కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ మీరు చెప్పారా? వాళ్ళు ఎవ్వరు ఇంతవరకు ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. అంటే వేరే దేశం నుంచి విదేశీయులు వచ్చారు, నిజమేనా? వచ్చిండ్రు, నిజమే. ఎన్నిసార్లు వచ్చారు? అట్లా చాలా సార్లు వస్తారు పోతారు.
వచ్చిపోతారు చూస్తారు ఇలాంటి టెంపుల్ ఎక్కడ లేదని చెప్తారు వాళ్ళు సుధా మస్తుంది టెంపుల్ బాగున్నదని చెప్తారు ఇలాంటి టెంపుల్ ఎక్కడ చూడలేదని చెప్తారు వాళ్ళు సుధా ఏదేమైనా ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు మనతో ఉన్నాడు ఆ యువకుని అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఉంది ఎప్పటి నుంచి ఈ టెంపుల్ పూజలు చేస్తున్నారు ఏ సమయంలో పూజలు చేస్తారు అసలు ఈ పూజలు చేసే సమయంలో ఇక్కడ ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమం చేపడతారో తెలుసుకుందాం బ్రదర్ ఏంటి ఈ టెంపుల్ ప్రత్యేకత టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది చైనాలో ప్రసిద్ధి గాంచినటువంటి అంగోర్ వాట్కు సంబంధించిన ఆలయంలానే ఉంటుంది మన ఇండియాలో ఉంది మన ఇండియాలో ఇలాంటి ఆలయం ఎక్కడ చూసుండరు బహుశా మీరు సో మన ఇండియాలో ఇలాంటి ఆలయం మా కొత్తూరు దగ్గర వెలవడం మా అదృష్టం బట్ దీని అదృష్టం ఏంటంటే మేము దీనికి డెవలప్మెంట్ అనే దానికి నోచుకోలేదు ఈ గ్రామం నోచుకోలేదు సో మేము ఏం చేస్తామంటే మేము వర్షపాతం వర్షం లేని టైంలో మేము ఏం చేస్తామంటే జూన్ మాసంలో మేము ఏం చేస్తాం గ్రామస్తులు అందరం కలిసి ఇక్కడి ఆలయానికి వచ్చి పూజలు చేసిన తర్వాత బియ్యం పాశమన్నం వండుకొని అక్కడ వరద పాశం లెక్క పోసుకొని మేము చేయితో కాకుండా నాలుకలతో నాకడం జరుగుతుంది దాంతోపాటు చిన్న చిన్న పూజలన్నీ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా చిన్న చిన్న పనులు చూసుకొని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు మనకు ఖచ్చితంగా వర్షం అనేది ఉంటుంది అంటే వరద పాశం అంటే వరద అంటే నీరు కిందకు వస్తుంది పాశం అంటే ప్రసాదం అంటే వర్షం రావాలని ప్రసాదం చేస్తున్నాం అంతే మేము ఆ దేవునికి సమర్పించుకుంటాం అది కరెక్ట్ అండి దేవునికి వర్షం రావాలని చెప్పి కోరుకుంటాం మేము ఇది రెండు కలిపి పెట్టుకునే వరద ప్రసాదం కోరుకుంటాం మేము దేవుని వేడుకుంటాం మేము మాకు సాయంత్రం కల్లా ఆటోమేటిక్గా దాని రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అండి ఓకే బ్రదర్ అంతా బాగానే ఉంది సుమారు మీ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఇది దేవాలయం ఉంది ఎప్పుడు అంటే ఇది చూస్తుంటే మాత్రం సుమారు 1000 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం ఇది మరి ఇన్ని రోజుల నుంచి ఈ టెంపుల్ బయటకు ఎందుకు రాలేదు అదృష్టానికి నోచుకోలేదు అది దేనికైనా టైం రావాలంటారు కదా మాకు రావడం లేదు అలాంటి అదృష్టం అనేది మాకు కొత్తూరుకు లేదనుకుంటా బహుశా ఎంతో మంది విదేశీ ప్రయాణికులు విదేశీ వాళ్ళు వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఇక్కడికి వచ్చి అంటే మమ్మల్ని అడుగుతారు యువకులు ఉంటారు బయట పెద్దలు ఉన్నా కానీ మమ్మల్ని కొంచెం తీసుకెళ్ళండి అక్కడ టెంపుల్ ఉంటుంది కదా మేము తెలుసుకొని వచ్చాం చాలా దూరం నుంచి వచ్చామంటే మేము తీసుకొస్తాం చూపిస్తాం దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి దీని గురించి దీని ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళకు తెలిపిన తర్వాత వాళ్ళు సంబరపడతారు ఫోటోలు తీసుకుంటారు గ్రామస్తులతో మళ్ళీ సందర్శిస్తారు మాట్లాడతారు వెళ్తారు ఇలా చాలా గత 4-5 సంవత్సరాల నుంచి కాకుండా 10 సంవత్సరాల నుంచి రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి వస్తున్నారు వెళ్తున్నారు కానీ అభివృద్ధి అనేది మీరు నోచుకోలేదు బయట ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత అనిపిస్తుంది కదా అది టెంపుల్ పక్కన సుమారు 15-20 మీటర్ దూరంలో ఒక కొలను ఉంది ఒక కోనేరు ఉంది ఆ కోనేరులో ఎంత ఎండాకాలం వచ్చినా ఆ కోనేరులో నీళ్ళు మళ్ళీ అలాగే ఉంటాయి అంటున్నారు నిజమేనా నిజమే అండి అందులో ఎప్పటికీ వాటర్ ఉంటాయి మేము నమ్మకంతో మేము కూడా ఒక్కొక్కసారి పైకి వాటర్ తీసుకొచ్చుకోము చిన్నపిల్లలకు కానీ దాహమైనా మేము తాగుతాం మేము అందులో వాటర్ తాగుతాం తప్ప మేము ఈ నీళ్ళు బాగాలేవు ఇవి మురుకులు అని చెప్పేసి మేము దేవునికి సంబంధించిన నీళ్ళు ఖచ్చితంగా మేము తాగి తాగుతాం మాకు నమ్మకం అంతే పైన ఖచ్చితంగా వాటర్ ఎంత ఎండ కొట్టని కింద కాళ్ళు కాలని పైన వాటర్ ఉంటాయి అందులో అయితే హోలీ పండుగ వస్తే ఆ పున్నమిలో వచ్చేసి ఇక్కడ మీరు ఎడ్ల బండ్లతో పూజలు చేసుకుంటూ ఎడ్ల బండి కూడా తిప్పడం జరుగుతుంది ఒక మాకు వినబడింది అది నిజమేనా నిజమే అండి మేము ప్రతి సంవత్సరం మార్చి మధ్యలో హోలీ పండుగ వస్తుంది హోలీ పౌర్ణమి నాడు మేము పైన ప్రత్యేకంగా 4 నుండి 5 రోజుల మధ్యలో ఒక 4 నుంచి 5 రోజులు సంబరాలు చేసుకుంటాం వేడుకలు అనేది చేసుకుంటాం దేవునికి సంబంధించిన పౌర్ణమి కాబట్టి మేము పైకి వచ్చి మేము సందర్శించి మేము ప్రత్యేక పూజలు చేసుకుంటాం ఈ పూజలకు కూడా గ్రామస్తులందరం కలిసికట్టుగా అందరం ఒక ముఖాముఖి కూర్చొని మాట్లాడుకొని దీనికి సంబంధించి దేవాలయానికి సంబంధించి ప్రత్యేక కమిటీ ఉంది ఒక 18 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు వీళ్ళంతా నిర్ణయం తీసుకొని ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని మాట్లాడి దీనికి సంబంధించి జాతరకు సంబంధించిన దాని గురించి ప్రత్యేకంగా అన్ని ఊర్లలో తెలియజేయడం ప్రచారం చేయించడం ఫ్లెక్సీలు లాంటివి చిన్న చిన్న కటౌట్స్ అన్ని కట్టి మేము జాతర చేసుకుంటున్నాం మీరు రావండి ఇక్కడికి అని చెప్పేసి అందరినీ ఆహ్వానించడం లాంటివి జరుగుతుంది బట్ మేము ఇంత చేసుకున్నా కూడా ఇంత మంచి కట్టడానికి అనేది అభివృద్ధి లేదు పెద్ద గుళ్ళు గోపురాలు ఉన్నాయి కానీ ఇలాంటి గోపురాలు మన ఇండియాలో లేవు అభివృద్ధి అనేది మాకు కావాలి రవాణా మార్గం మీరు చూసి ఇప్పుడు కాలినడకన గుట్టెక్కాలంటే కిలోమీటర్ ఉంటుంది సింపుల్గా 1 కిలోమీటర్ ఉంటుంది మాకు రవాణా పైకి రానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది బండలు కరెంటు లేదు పైన విద్యుత్ లేదు జాతర సందర్భంలో కూడా మేము 4 రోజులు మేము బయట నుంచి అద్దెకు జనరేటర్స్ తీసుకొచ్చుకొని మేము జాతర జరుపుకోవాలి మంచిగా సంబరంగా జరుపుకోవాలని మేము జాతర జరుపుకుంటాం మాకు విద్యుత్ సదుపాయం లేదు కాలినడకన రావడానికి కూడా మార్గం చక్కగా లేదు మొత్తం చెట్లతో రాళ్లతో కూడుకున్నటువంటి మార్గం ముసలోళ్ళ కాంచెలు కట్టెలు పట్టుకొని అంత ప్రత్యేకమైన దేవాలయం ఇది ముసలోళ్ళ కాంచెలి నమ్మకంతో మాకు దేవుడు ఉన్నాడు మాకు ప్రత్యేకంగా చేస్తాడు మేము ఇది కోరుకుంటే ఆ దేవుడు చేస్తాడన్న నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చిన నమ్మకాన్ని కూడా దేవుడు వెంబడే చూపిస్తాడు ఆ నమ్మకంతోనే మేము చిన్నపిల్లలను కూడా మేము కూడా పాటిస్తాం మాకు కావాల్సింది ఏంటంటే మా గుడి డెవలప్మెంట్ కావాలి మా ఊర్లో ఇట్లాంటి దేవాలయం ఉన్నందుకు మేము గర్వపడతాను పెద్ద మనుషులు ఉన్నారు వీళ్ళు అందరూ ఉన్నారు అందరం కలిసికట్టుగా ఏ పనులున్నా మేము అందరం చేసుకుంటాం మాకు అభివృద్ధి అనేది కావాలి
రాతి నిర్మాణంలో శిల్పకళతో ఏర్పాటు కాగా ఒకే ఒక్క చోట మాత్రం కర్రను వినియోగించారు. అది కూడా గర్భగుడిలోకి వెళ్లే ముఖద్వారం వద్ద. చూడండి, ఈ కర్రపై ఎన్ని రాళ్లున్నాయో అన్ని రాళ్లున్నప్పటికీ కర్ర మాత్రం పట్టుత్వం కోల్పోవడం లేదు. కర్ర విరిగితే గర్భగుడికే ప్రమాదం అన్నట్లుగా కనిపిస్తోంది. గుడి నిర్మాణాన్ని బయట నుంచి పరిశీలిస్తే కూడా శిల్పకళా సంపదే దర్శనమిస్తోంది. చూడండి, ఆలయం నిర్మాణం ఎంత చక్కగా శిల్పాలతో చెక్కబడిందో. అయితే ఇక్కడి ప్రజలకు ఓ నమ్మకం కూడా ఉంది. ఇక్కడ ఉత్సవాలు చేయడం ద్వారా ప్రతి ఏటా వర్షాలు కురుస్తాయనేది కొత్తూరు గ్రామస్తుల నమ్మకం. అందుకే ఈ గ్రామస్తులు ప్రతి ఏటా వరద ప్రసాదం పేరిట వేడుక నిర్వహిస్తారు. వేడుక నిర్వహించిన రోజు తప్పకుండా వర్షం కురుస్తుందని గ్రామస్తులు చెబుతారు. ఇంతటి ప్రకృతి రమణీయతను చూస్తేనే కడుపు నిండా అన్నం తిన్నట్లు అనిపిస్తోంది ప్రకృతి ప్రేమికులకు. అందులోనూ ఇక్కడి నీళ్లు ఎక్కడా లేని విధంగా తీయగా ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. అక్కడి చెట్లు, రాళ్ళు, మట్టి బహుశా నీటి తీయదనానికి కారణం కావచ్చు. ఇక మరో విశేషం ఏమిటంటే దేవుని గుట్టపై ఉన్న కోనేరు చాలా చిన్నదిగా కనిపిస్తోంది. కానీ ఏడాదిలో ఏ ఒక్కరోజు కోనేరులో నీరు ఇంకిపోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కొత్తూరు దేవునిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకులను ఆకర్షించే అవకాశాలున్నాయి. ప్రకృతికి నష్టం లేని విధంగా ఈ ప్రాంత విశిష్టతను బయటి ప్రపంచానికి తెలిసేలా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కొత్తూరు దేవునిగుట్ట ఆలయ చరిత్ర. ఏదేమైనా అనుకోవచ్చు, మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ ఒక వింత కనబడుతుంది. ఈ గోపురం కింద ఈ కట్టడం చూస్తుంటే మాత్రం కట్టడానికి సంబంధించి ఒకటే ఒక కట్టె మీద ఈ గర్భగుడి ఆగింది. అయితే ఈ గోపురం చూస్తుంటే మాత్రం ఈ కట్టె చూస్తుంటే మాత్రం మామూలుగానే ఉంది. కానీ ఈ కట్ట మీద మాత్రం సుమారు ఒక మాటలు చెప్పలేని పరిస్థితిలో ఉంది. సుమారు ఒక 50-60 రౌతులతో కట్టిన కట్టడం పైకి ఉంది. కానీ ఈ కట్ట మాత్రం చిన్న మామూలు. ఈ ఒక్క కట్టెని చూస్తుంటే మాత్రం చాలా గొప్పగా అనుకోవచ్చు. ఈ కట్టడాన్ని మొత్తం ఈ కట్టడం మొత్తం ఒక కర్ర మీద ఆగింది అనుకోవచ్చు. ఏదేమైనా మాత్రం ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మాత్రం సుమారు 2000 సంవత్సరం కంటే ముందు లేలు కట్టారనుకోవచ్చు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు దేవస్థానం మాత్రం ఈరోజు మాత్రం కంటికి చాలా బాధాకరం అనుకోవచ్చు. ఇంత దండకారంలో ఉన్న ఈ టెంపుల్ని మాత్రం ఇప్పటికైనా అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ఈ ములుగు జిల్లాకి సుమారు 15-20 కిలోమీటర్లు ఉన్న ఈ లక్ష్మీనరసింహ దేవస్థానం దర్శించుకోవాలి. అలాగే ఈ టెంపుల్ని అభివృద్ధి చెందేలా ప్రయత్నాలు చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఒకటే చూసుకోవచ్చు, మనం ఈ టెంపుల్కు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అంటే టెంపుల్ చుట్టూ ఉన్న శిల్పకళ సంపద మాత్రం భారతదేశంలో ఏ ఒక్క టెంపుల్కు లేదని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తూనే ఉన్నారు. అలాగే గ్రామస్తులు కాకుండా కథల్లో కూడా ఉన్నాయి, పురాణంలో కూడా చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పుణ్యక్షేత్రం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు భారతదేశంలో కానీ ఎక్కడ లేని చెప్పడం జరుగుతుంది.